రెండో వంట ఆలు గోబీ తెహరీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నూనె, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, నానబెట్టిన బియ్యం, నెయ్యి. అయితే ముందు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత ప్యాన్, దీంట్లో ఆయిల్. యాక్చువల్గా ఏంటి మనకి వెజిటేబుల్ పులావ్ ఉంది కదా, సేమ్ అదే అలాంటి ఐటెం, బట్ అది కాదు. తెహరీ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఒక గుడ్ డిష్ అండి ఇది. అంటే పెద్దోళ్ళు కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. దీనికి మసాలా కూడా చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ గరం మసాలా వేస్తాను, జీరా పౌడర్, ధనియా పౌడర్ అసలు ఏం లేదు. అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది. మసాలా కూడా తక్కువ వేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. చూసారు కదా, ఒక బిర్యానీ ఆకు అంటారు కదా, బే లీఫ్, లవంగాలు, షాజీరా. కలపండి ఇవన్నీ. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు. ఎంతసేపు ఉంచుకోవాలి ఇలా? ఒక 1 మినిట్ అండి. 1 మినిట్ జస్ట్ ఇలా కలిపితే చాలు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు నేను కలుపుతాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఇది మనకేంటి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆలుని, కాలీఫ్లవర్ రెండు వేసుకుందాం. ఇప్పుడు మనం ఆలు ఏంటంటే వాటర్లో వేసుకుంటే మనకి సేమ్ కలర్లో ఉంది ఆలు. తర్వాత గోబీ కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సరిపోతుందండి, ఎక్కువైతే మళ్ళీ చేదు వస్తుంది. తర్వాత సాల్ట్, తర్వాత గరం మసాలా పొడి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయి దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే మనం 2 కప్స్ వాటర్ వేసుకుందాం. ఆ వాటర్ ఆల్రెడీ నానబెట్టిన బియ్యం కాబట్టి 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. 1 2 ఇది కొంచెం మనకి ఏంటంటే బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టండి. అంతవరకు 1 నిమిషం. అంటే మనం మీకు ఈరోజు ఏంటంటే ఫ్లవర్ బాస్కెట్ మీకు చేసి చూపిస్తాను. కాబట్టి ఇక్కడ నేను చేస్తాను కాబట్టి ఈ స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. మూత పెట్టండి. వాటర్ మిలన్ చూసారు కదా, ఎక్దమ్ రౌండ్ గోల్గా ఉంది. దీన్ని ముందు మనం బేస్ కట్ చేసుకోవాలి. తర్వాత బాస్కెట్ కాబట్టి దానికి హ్యాండిల్ ఉంటుంది, చూసారు కదా. ముందు హ్యాండిల్కి మనం సెట్ చేసుకోవాలి, కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. దీన్ని మాప్ అంటారు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగింది కదా, తీయండి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ రైస్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. ఎంతసేపు ఉంచాలి? ఇది ఒక 5 మినిట్ పడుతుందండి దగ్గరికి అయినకి. ఇప్పుడు కూరలలో ఉప్పు ఎక్కువైతుంది కదా, అప్పుడు ఏం చేయాలి? కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఏంటంటే మనం మ్యాక్సిమం లెమన్ జ్యూస్ లేదా కొంచెం చింతపండు వేస్తే మనకి సెట్ అయిపోతుందండి ఆ కర్రీ. కానీ ఏదైనా సరే, ఈవెన్ ఉప్పు అనే కాదు, కారం ఎక్కువైనా సరే లెమన్ జ్యూసే. చూసారు కదా. ఇప్పుడు మనకి ఒక బాస్కెట్ షేప్లో వచ్చింది కదా. స్పూన్ ఇస్తారా? ఇప్పుడు దీన్ని పైన కొంచెం స్పూన్తో తీసుకొని దీంట్లో వేసుకుందాం. చూసారు కదా, హ్యాండిల్ కూడా బాస్కెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఏం చేద్దామంటే ఇది కూడా దగ్గర అయింది.
మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఇది స్పూన్ ఇవ్వండి. నెయ్యి అండి ఇది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసి, నెయ్యి ఎందుకు వేసి? ఫ్లేవర్ వస్తుందండి. అది కాకుండా నెయ్యి వేస్తే ఏమవుతుందంటే రైస్కి ఒక రైస్కి ఇంకో రైస్ అంటదండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇది పెట్టాం కదా, మూత పెట్టాం కదా, ఇంకొక 2-3 మినిట్స్లో ఇది అయిపోతుంది, మనకి డ్రై అయిపోతుంది. అది మనకి కార్వింగ్ ఇది ఇవ్వండి బౌల్లో. దీన్ని పీసెస్గా కట్ చేసుకొని, ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి, ఉల్లికాడలు. దీన్ని 4 సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లీఫ్ ఉంటాయి కదా, లీఫ్ టైప్లో వస్తుంది అనమాట. ఈ టూత్ పిక్స్లో ఈ విధంగా పెట్టుకొని క్యారెట్ చూసారు కదా, మొత్తం గ్రీన్ ఫ్లవర్లా వస్తుంది అనమాట. ఇది దీన్ని ఇక్కడ మనం సెట్ చేసుకుందాం. దీన్ని కూడా మనం టైప్లో పెట్టుకొని మధ్యలో అన్ని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా ఈ పుదీనా ఇవన్నీ పెట్టుకుంటే గార్డెన్ టైప్లో ఉంటుంది అనమాట. చూసారు కదా, మధ్యలో పువ్వులు గార్డెన్ ఆ టైప్లో బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవరికైనా అంటే బుకే టైప్లో కూడా మనం ఇవ్వచ్చు ఎవరికైనా. దెన్ ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. దెన్ ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, తెహరీ ఆలూ గోబీ తెహరీ. ఆలూ కూడా మంచిగా ఉడికింది. పుదీనా కీర చూసారు కదా, ఇది కూడా మనం ఫ్లేవర్ కింద వాడుకోవచ్చు. అంతేనండి, ఆలూ గోబీ తెహరీ రెడీ అయిపోయింది. మరి వ్యూవర్స్ కూడా ఒకసారి చెప్దాం. చూసారు కదండి, ఆలూ గోబీ తెహరీ రెడీ అయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలూ గోబీ తెహరీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు, నానబెట్టిన బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నెయ్యి, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా పొడి, కాలీఫ్లవర్ ముక్కలు. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప ముక్కలు, గోబీ ముక్కలు, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొన్ని నీళ్లు పోసి నీళ్లను మరిగించాలి. మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి మరికొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పుదీనా, కీరా ఫ్లవర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలూ గోబీ తెహరీ రెడీ.